తెలంగాణను 10 ఏళ్లు అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయిందని మంత్రి వాకిటి శ్రీహరి ప్రశ్నించారు. ప్రజలకు బీఆర్ఎస్ పై విసుగు పుట్టే అసెంబ్లీ, పార్లమెంట్, కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఓడగొట్టారని ఎద్దేవా చేశారు. మా అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ గెలుపుతోనే జూబ్లీహిల్స్ అభివృద్ధి సాధ్యమంటున్న మంత్రి వాకిటి శ్రీహరితో మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా మంత్రి శ్రీహరి ముదిరాజ్ ప్రచారం చేస్తున్నారు. సార్ చెప్పండి, ప్రచారం ఎట్లా కొనసాగుతుంది? ఇలా సాయంకాలం 5 గంటలకు ప్రచారం కూడా ముగిపోతుంది. ప్రచారం ముగిపోతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. నవీన్ ఎమ్మెల్యే కాబోతా ఉన్నాడు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏవైతే స్తంభంలో మేము నోటీస్ చేశామో హైటెన్షన్ వైర్లు కానీ, కాలువలు కానీ, సీసీ లేని పరిస్థితి కానీ, మరీ ముఖ్యంగా తాగేటి నీళ్ళ వ్యవస్థ కానీ, ఇవన్నీ కూడా నోటెడ్ చేసుకున్నాం. ఖచ్చితంగా నవీన్ ద్వారా మీకు అందరికీ సేవ చేపిస్తామనే మాట బలంగా చెప్పాం. ప్రజలు నమ్మారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వాదం చేయబోతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ ప్రాంతంలో ఒక 300-400 కోట్ల రూపాయల డెవలప్మెంట్ చేసి ఈ స్లమ్ని కొంత అంటే జూబ్లీ హిల్స్ పేరుని మన చిరస్థాయిగా అదే స్థానంలో ఉంచడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. మీరేమో గెలవబోతున్నామని మీరు చెప్తున్నారు. ఒకవైపు సర్వేలన్నీ మా వైపే ఉన్నాయి. మేమే గెలవబోతున్నాం, మెజార్టీ చూసుకోవాలి మేమని వాళ్ళు అంటున్నారు. బీఆర్ఎస్ అన్న అబద్ధాలను నిజం చేసే పరిస్థితుల్లో మేము అన్నా ఇదే మాట పార్లమెంట్లో అన్నారు. ఏమైందన్నా? ఇదే మాట 23 డిసెంబర్లో అన్నారు. ఏమైందన్నా? ఒకసారి ఆలోచించండి అన్నా. మీకు 23 డిసెంబర్లో మీకు వచ్చిన ఓటింగ్ శాతం ఎంత? 23 డిసెంబర్లో మీకు వచ్చిన ఓటింగ్ శాతం ఎంత? ఎందుకు 24 పార్లమెంట్లో అంత పడిపోయారు? దాదాపు 16 పార్లమెంట్ దాంట్లో సగానికి పైగా డిపాజిట్ రాలే కదా. మీరు కామెంట్ చేస్తేటన్నా? బుల్డోజర్కి కారుకు జరుగుతున్నటువంటి ఈ పోరులో ఖచ్చితంగా కారే గెలుస్తుంది. బుల్డోజర్ కావాలన్నా కారు కావాలన్నా డిసైడ్ కానీ మీరండి. 10 సంవత్సరాల ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కానీ, లేకపోతే ఆశయ సాధన కానీ, నీళ్లు, నిధులు, నియామకాల మీద వచ్చిన తెలంగాణ పట్ల ఎవరు బుల్డోజర్ పెట్టి తొక్కారో అనేది ప్రజలు తెలుసు. కాబట్టి 23 డిసెంబర్లో వాత పెట్టారన్న. ఇప్పుడు కారుకి ఇది అయిపోయింది. కారు పరిస్థితి ఇప్పుడు నమ్మారు. అమ్మ పులి వచ్చే అనే కథ మనం గతంలో విన్నాం. ఆ పులి రాదు, ఆమె ఏం చేయదు. అట్టా బీఆర్ఎస్ ఏం చేయదని తెలిసిపోయింది అందరికీ. ఖచ్చితంగా నాకున్న ఆలోచన విధానం పట్ల నేను మాట్లాడుతున్నది ఏంటంటే 100% అభివృద్ధి కాంక్షించినటువంటి జూబ్లీ హిల్స్ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తుకి ఓటేసి అభివృద్ధి చేయించుకోవాలని తపలతో ఉన్నారు. చేయించుకుంటారు. థ్యాంక్ యూ. చిన్న ఉప ఎన్నికకు మంత్రులు, సీఎం, పీసీసీ చీఫ్ ఇన్ఛార్జ్ రావాలన్నా మీకు ఒకవేళ అభివృద్ధి చేసి ఉంటే 2 నెలల జనాలే ఓటేస్తారు కదా అని వాళ్ళు అంటున్నారు. నేను అదే అంటున్నా కదా. 3 సార్లు గెలిచినటువంటి అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు ఉండగా కూడా ఒకవేళ మీరే అభివృద్ధి చేసి ఉంటే మేము ఎంతమంది వచ్చినా కూడా రిజల్ట్ వచ్చేది కాదు కదా. మీరు వచ్చే అవసరం లేదు కదా. ఇన్ని సభలు పెట్టాల్సిన అవసరం లేదు కదా. ఇన్ని గజకర్ణ గోకర్ణ విద్యల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. అభివృద్ధి అంటే నామినేషన్ చేసి ఇంట్లో కూర్చున్నా గెలిచేవాళ్ళు కదా. మీ మాట మీకెంత వర్తిస్తుందో మాకు కూడా వర్తిస్తుంది. రాజకీయ పరంగా అధికారంలో ఉన్నాం, మంత్రులు వచ్చినాం. ఈ ప్రాంతం అంతా కూడా ఏ విధంగా ఉంది, దీనికి కావాల్సింది ఏంది అనేటువంటి ఆలోచన ఉన్నాం. ఖచ్చితంగా చివరిగా జూబ్లీ హిల్స్ ప్రజలకు మీరు ఏం చెప్తారు సార్? అభివృద్ధిని కాంక్షించినటువంటి మీ అందరికీ కూడా చేతులు జోడి నమస్కారం తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ ద్వారానే మాస్లు స్తంభల అభివృద్ధి సాధ్యం. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మీ ఆశీర్వాదం మీరని తెలియజేస్తా ఉన్నాను. ఇది ఏదైతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఆ పథకాలన్నీ కూడా అమలు కావాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థి గెలవాలని చెప్పి మంత్రి శ్రీహరి ముదిరాజ్ చెప్తున్నారు. కెమెరామెన్ ఎస్ఎస్ రెడ్డితో ప్రేమ్.